పుస్తకం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. పుస్తక పరిజ్ఞానం, జ్ఞానం ఉన్నట్లయితే ప్రపంచ చరిత్రను తిరగరాయవచ్చు, ప్రపంచాన్ని గొప్పగా నిలబెట్టవచ్చు. అలాంటి పుస్తకాలను ఒక వేదికగా మార్చి అనేక మంది రచయితలు రాసినటువంటి పుస్తకాలను హైదరాబాద్ బుక్ ఫేర్ 38వ బుక్ ఫేర్గా ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క బుక్ ఫేర్కు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు వచ్చారు. అదేవిధంగా సార్ చెప్పండి, నిజంగా కూడా ఈ బుక్ ఫేర్ వల్ల అంటే చాలాసార్లు మనం నిర్వహిస్తున్నప్పటికీ పుస్తక పఠనం తగ్గుతుంది అని అనుకున్నటువంటి ఈ ప్రపంచంలో పాఠకులు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తుంటే లక్షలాది మంది వచ్చి విజిట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? పుస్తకం అందరినీ ఒక అవసరమైన లోకంలోకి తీసుకొస్తుందనడానికి ఇది నిదర్శనం. ఇప్పుడు నాతో పాటుగా మనకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే. మాతో పాటుగా జయరాజ్ గారు ఉన్నారు. ఇంతకుముందు కార్టూనిస్ట్ మనకి శంకర్ గారు వచ్చారు. ఇవన్నీ మనకి ఎందుకు సంకేతం అంటే ఒక నాగరికత ఆర్జించిన జ్ఞానాన్ని నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ నిక్షిప్తం చేసేదే పుస్తకాలు. కొంచెం నాగరికత జ్ఞానం మొత్తం పుస్తకాల్లో నిక్షిప్తమైతే ఆ పుస్తకాలను పరిచయం చేసే వేదికలు కావాలి. ఈరోజు భారతదేశంలో ఇట్లాంటి బుక్ ఫేర్స్ మొత్తం కలకటాలో, మద్రాసులో, అట్లాగే హైదరాబాద్లో, ఢిల్లీలో, ముంబైలో నిర్వహించబడతా ఉన్నాయి. కలకత్తా తర్వాత ఎక్కువ మంది ఆడియన్స్ అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చే వేదిక ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ బుక్ ఫేరే. కాబట్టి హైదరాబాద్ బుక్ ఫేర్లో తెలంగాణ సంస్కృతితో పాటుగా జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి 13 భాషలకు సంబంధించిన డిస్ప్లేస్ ఉన్నాయి. ఈ వస్తువుల కొత్త తరం ఏదైతుందో నాగరికతతో అనుసంధానం కావాలన్నా, చరిత్ర అనుసంధానం కావాలన్నా కూడా ఇట్లాంటి బుక్ ఫేర్స్ ఉపయోగపడతాయి. మేము కూడా గ్రంథాలయ వేదికగా ప్రధానంగా లిపి ఆరంభం దగ్గర నుంచి మొదలుకుంటే ఈ నవయుగంలోకి వచ్చిన కొత్త కొత్త పుస్తకాల వరకు కూడా మేము తీసుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి వీటిని మీ ద్వారా అనేక మంది రీడర్స్ రావాలని, రచయితలు కూడా వాళ్ళ ఎగ్జిబిట్స్ చేయాలని, కొత్త తరానికి అక్షర జ్ఞానం పుస్తకాల ద్వారా పోవాలని, నెక్స్ట్ బుక్ ఫేర్లో మరిన్ని పుస్తకాలతో మళ్ళీ కలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 10 సంవత్సరాల పాటు పుస్తకాల ప్రదర్శనకు కానీ లేకపోతే కొత్త పుస్తకాలను సమాజానికి అందించడంలో కానీ సరైనటువంటి విధానాన్ని రూపొందించలేదనేటువంటి ఒక విమర్శ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తర్వాత దీన్ని ఎట్లా చూడగలుగుతున్నాం? సహజంగా మార్పు జరిగినప్పుడు, కొత్త నాయకత్వం వచ్చినప్పుడు కొత్త పందాలో తీసుకునే ప్రయత్నం చేస్తాం. మొన్న కూడా రీసెంట్గా కల్చరల్ మినిస్టర్ గారు కూడా వచ్చి దీన్ని జిల్లా సెంటర్లో పెట్టాలని ఒక థాట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడే మహబూబ్నగర్లో, తర్వాత వరంగల్లో, కరీంనగర్లో కూడా బుక్ ఫేర్స్ పెట్టాలని ఒక నిర్ణయం కూడా అయితే బుక్ ఫేర్ నిర్వాహకులు తీసుకున్నారు. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి కేవలం హైదరాబాదే కాకుండా జిల్లాల్లో ప్రజాక్షేత్రంలో కూడా పుస్తక ప్రదర్శన తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి మా గవర్నమెంట్ ప్రధానంగా ఎడ్యుకేషన్ అట్లాగే వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. రేపు ఈ బుక్ ఫేర్కి సంబంధించిన ఇష్యూస్లో కూడా మరింత చొరవతోటి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినాక గ్రంథాలయాల్లో మొట్టమొదటిసారిగా పుస్తకాలు కొనే ప్రక్రియను మాత్రం మేము స్టార్ట్ చేస్తాం. 10 ఏళ్ళ నుంచి అది బ్రేక్ అయింది. దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. దాంతో యువ రచయితలు, క్రియేటివ్ ఉన్న వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంది. మా తర్వాత నెక్స్ట్ బుక్ ఫేర్ మహబూబ్నగర్లో రావడానికి అవకాశం ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే బుక్ ఫేర్ అది వారి కమిటీ ఉందో వారితో డిస్కస్ చేసి దానికి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారాన్ని, ప్రాథమిక ఏర్పాట్ల మీద ఒక ఒప్పందం లాగా కుదుర్చుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక సాహిత్యంలో పోషించినటువంటిది వెనుకబడినటువంటి మహబూబ్నగర్ జిల్లా. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు తెలంగాణ రావాలనేటువంటి ఆకాంక్షను కూడా తీసుకొచ్చింది. అలాంటి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, సార్ చెప్పండి, నిజంగా కూడా ఒక సాహిత్యాన్ని ప్రపంచంలో ఆ తెలంగాణ ఉద్యమంలో మహబూబ్నగర్ పాలమూరు సాహిత్యం కదిలించింది. మీరేమనుకుంటున్నారు ఈ పుస్తక సాహిత్యాన్ని ఇలా చూడడం వల్ల? ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ అనేది గత ఎన్నో సంవత్సరాలుగా పుస్తక ప్రియులందరికీ కూడా ఈ డిసెంబర్ మాసంలో ఇక్కడ బుక్ ఫేర్ పెట్టి ఒక పండుగ వాతావరణాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ యుగంలో వెస్టర్నైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఖచ్చితంగా మన ప్రాంతానికి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, మన భాషలో విజ్ఞానానికి సంబంధించిన అనేక పుస్తకాలు మన పిల్లలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఎడ్యుకేషన్ వెనకబడ్డదో, అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ టూల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే మంచి పుస్తకాలు వాళ్ళకు అందుబాటులో లేకపోవడము, మంచి బోధనా పద్ధతులు వాళ్ళకి తెలియకపోవడము, మంచి అట్మాస్ఫియర్ వాళ్ళకి క్రియేట్ చేయలేకపోవడము, ఇవన్నీ కూడా ప్రతిబంధకాలుగా తయారైనాయి మన గ్రామీణ విద్యార్థులకు. సో అటువంటివన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలంటే ఇటువంటి బుక్ ఫేర్స్ ఇంకా అనేక మనం ఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది. పిల్లల్లో పఠనాసక్తి పెంపొందించుకోవాలి. తల్లిదండ్రులకు కూడా
పుస్తకాలు మా పిల్లలకు కొనియాలి, చాక్లెట్లు ఐస్ క్రీమ్ల కంటే పుస్తకం కొనిస్తే వారి జీవితం బాగుపడుతుంది అన్న ఒక ఆలోచన తల్లిదండ్రులకు కూడా కలగాలి అని చెప్పి ఇటువంటి బుక్ ఫేర్లు అన్నీ కూడా దానికి దోహదపడతాయి. ఇప్పుడు కొన్ని నాకు తెలిసి లక్షల మంది బుక్ ఫేర్కి వస్తారు, కొన్ని లక్షల పుస్తకాలను కొంటారు. ఈ కార్యక్రమం కేవలం హైదరాబాద్కు పరిమితం కాకూడదు, తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో ఇటువంటి బుక్ ఫేర్స్ పెట్టాలి అని చెప్పి నేను నిర్వాహకులను కోరడం జరిగింది. అందుకు అనుగుణంగా మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అందుకు అనుగుణంగానే నెక్స్ట్ ఇమ్మీడియట్గా మహబూబ్ నగర్లో ఇటువంటి బుక్ ఫేర్ను పెట్టాలన్న ఆలోచనతోటి నిర్వాహకులను అడగడం జరిగింది. వారు కూడా సూచనప్రాయంగా ఒప్పుకున్నారు. రాబోయే రోజుల్లో తొందరలోనే జనవరి మాసంలో మహబూబ్ నగర్లో కూడా ఇటువంటి బుక్ ఫేర్ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత స్టూడెంట్స్కి అక్కడ ఉన్న సమాజానికి ఈ పుస్తకాలను పరిచయం చేయాల్సిన అవసరాన్ని బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఓకే సార్, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ గ్రంథాలయాలు ఒకప్పుడు విజ్ఞాన కేంద్రాలుగా ఉండేటివి. వాటి వల్ల చాలా మంది విద్యావంతులు ఎదిగారు. అంటే ఈ సమాజానికి స్ఫూర్తిదాతలుగా లేకపోతే ఒక వైజ్ఞానికవేత్తలుగా ఎదిగారు. గ్రామీణ గ్రంథాలయాలన్నీ ఇప్పుడు కనుమరుగవుతున్నటువంటి క్రమం, దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఫోకస్ అంతా గ్రామీణ ప్రాంతాల మీద ఉంటుందని అనుకున్నాం. కాకపోతే దురదృష్టవశాత్తు ఫోకస్ మొత్తం కూడా హైదరాబాద్ మీద కేంద్రీకృతమైంది. అది మార్చాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య మీద, వైద్యం మీద విపరీతమైన ఫోకస్ పెడతా ఉన్నాం. మళ్ళీ బ్యాక్ టు విలేజెస్ అన్నట్టుగా గ్రామీణ పాఠశాలను అభివృద్ధి చేయడం, ఆ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడం, వీటి మీద దృష్టి పెట్టడం. 2 సంవత్సరాల్లో చాలా వరకు మౌలిక సదుపాయాలు కల్పించగలిగినాం. ఇప్పుడు వాళ్ళ ఇంటలెక్చువల్ అడ్వాన్స్మెంట్ కోసం ఏం ప్రయత్నం చేయాలో అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేయడం, అలాగే వాళ్ళకు కావాల్సిన టెక్నాలజీ అందియడం, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ప్రవేశపెట్టడం, విద్యార్థులకు చదువు అంటే బోరింగ్ సబ్జెక్ట్ కాకుండా చదువు అంటే ఒక వినూత్నమైన ప్రతిరోజు కొత్తవి నేర్చుకునే ఒక ఆసక్తి గల అంశంగా మార్చడమే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాంట్లో అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. అందులో ఈ పుస్తకాల మీద ఆసక్తి పెంపొందించడం కూడా ఒక మార్గం. దీన్ని గ్రామీణ స్థాయిలో విలేజ్ లైబ్రరీస్ కావచ్చు, జిల్లా స్థాయిలో లైబ్రరీస్ని ఆధునీకరించడం, ఇవన్నీ కూడా ప్రక్రియలో భాగమే. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ వల్ల సహకారంతో ఏదైతే ఈ పుస్తకాల పండుగ జరుగుతూ ఉందో ఈ పండుగను తెలంగాణ వ్యాప్తంగా వ్యాపింపజేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. దాన్ని ప్రభుత్వం తరఫున కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పేరునగాల పండుగ జిల్లా కేంద్రాలలోకి తీసుకెళ్లడం, జిల్లా కేంద్రాలలో కూడా ఇదే విధంగా బుక్ ఫేర్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా గ్రామాలలో కూడా లైబ్రరీస్ను డెవలప్ చేయడం, అక్కడ విద్యాపరమైనటువంటి అంశాలను అదేవిధంగా డిజిటల్ లైబ్రరీస్ని ఏర్పాటు చేయాలనేటువంటి అంశం మీద మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. ప్రభుత్వం ఆ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలని అని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో జితేందర్, పుడమి టీవీ.